అసలు ట్రేడింగ్ ఎందుకు చేయాలి అన్న డౌట్ మీకుందా? దాని గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మెయిన్గా డబ్బులు సంపాదించడానికి 2 వేస్ ఉన్నాయండి. ఒకటి వచ్చి జాబ్ చేయడం, సెకండ్ వన్ వచ్చేసి ఒక బిజినెస్ పెట్టడం. అలాంటి ఏం చేయాలంటే కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసి జాబ్ని క్రాక్ చేయాలి. క్రాక్ చేసిన తర్వాత అయినా మనం కంఫర్ట్లో ఉంటామంటే ఉండము. మన మీద మన అండర్లో ఒక బాస్ ఉంటాడు, తన మాటని ప్రతి ఒక్కటి వినాలి. మన పర్సనల్ లైఫ్లో డైలీ 8 to 9 అవర్స్ వర్క్ అనేది చేయాలి. చేస్తే ఏమవుతుందంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఏంటంటే జాబ్లో మనం ఒక బాస్ కిందనే వర్క్ అనేది చేయాలి, మనకు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అనేది ఉండదు. బిజినెస్ చేసామనుకోండి, మీరు ఎంత అమౌంట్ పెట్టి బిజినెస్ చేసినా కూడా మీకు కస్టమర్ అనే వాళ్ళు ఉండాలండి. కస్టమర్ రానంత వరకు మీరు ఎంత పెద్ద అమౌంట్ పెట్టినా కూడా అది మీకు రివర్స్ రావాలి, ప్రాఫిట్ లాభాలు రావాలంటే కంపల్సరీ కస్టమర్ అనే వాళ్ళు రావాలి. అదే ట్రేడింగ్లో అనుకోండి, మీకు ఇట్లాంటి డీమెరిట్స్ అనేవి ఏమి ఉండవు. మీకు ఎవరు కస్టమర్స్ అనేవాళ్ళు ఎవరు అవసరం లేదు. మీ ఓన్ అమౌంట్తో పెట్టుకొని ట్రేడింగ్ చేసుకొని ప్రాఫిట్స్ అనేవి ఏం చేస్తారు. ప్లస్ అడిషనల్గా మీ మీద ఒక బాస్ అనే వాళ్ళు ఎవరు, మీకు మీరే బాస్, మీకు మీరే కాంపిటీటర్ అండి. కాబట్టి కంపల్సరీ ట్రేడింగ్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయండి.